హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో అయితే అంబ్రెల్లా కటింగ్ గురించి అయితే మీకు చెప్దాం అనుకుంటున్నానండి. అంటే కొంతమందికి తెలిసే ఉంటది. తెలిసిన వాళ్ళకైతే ఈ వీడియో కాదండి. మామూలుగా తెలియకుండా అలాగే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికైతే అంటే క్లాత్ ఎంత తీసుకోవాలి, అంటే ఫుల్ సర్కిల్‌కి ఎంత తీసుకోవాలి, హాఫ్ సర్కిల్‌కి ఎంత తీసుకోవాలి, అలాగే సెమీ సర్కిల్‌కి ఎంత తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీతో చెప్తానండి. సో కటింగ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి, అలాగే మెజర్మెంట్స్ ఏ విధంగా మెజర్ చేయాలనేది వీడియోలో చెప్తాను. అయితే ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చూపిస్తున్నాను కదా రాసేసి, ఇది మీకు కనిపించట్లేదు. ఇది వైట్ చాక్ పీస్ అండి. అందువల్ల అయితే ఇది కనిపించట్లేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అంటే ఫుల్ సర్కిల్ కావాలంటే 4 మీటర్లు లేదంటే 4:30 వరకు కావాలండి. అదే హాఫ్ సర్కిల్ అయితే 2, 2:30 వరకు తీసేసుకోవాలి. ఇంకా చిన్న సర్కిల్ అయితే 1:15 అండి. 1:15 అయితే మనకి అంటే పెద్దవాళ్ళకైతే సెట్ అవ్వదండి. చిన్న పిల్లలకైతే సెట్ అవుతది గానీ పెద్దవాళ్ళకైతే చిన్న సర్కిల్ అయితే అదే సెమీ సర్కిల్ అయితే సెట్ అవ్వదు. హాఫ్ సర్కిల్ వరకు అదే ఫుల్ సర్కిల్ వరకు మాత్రమే పెద్దవాళ్ళకైతే సెట్ అవుతదండి. ఇప్పుడు చూసారు కదా, ఈ క్లాత్ అనేది ఎలా తీసేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ మీకు చూపిస్తాను ఏ విధంగా కట్ చేసుకోవాలనేది. సో ఇప్పుడు వచ్చేసి ఇది క్లాత్ అనుకోండి. ఈ క్లాత్‌కి వచ్చేసి నేను మామూలుగా మీకు చూపించడానికి మాత్రమే పేపర్ మీద కట్ చేస్తున్నానండి. రౌండ్ అనేది అంటే ఫుల్ సర్కిల్‌గా రావాలంటే ఎంత తీసుకోవాలి అంటే 4:30 మీటర్లు లేదంటే 4:15 అయితే ఖచ్చితంగా కావాలండి. ఒకవైపు 2:15, ఒకవైపు 2:15 వస్తది. అదే హాఫ్ సర్కిల్ అనుకోండి 2:30 మీటర్లు ఉంటే సరిపోతది. ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ చేసి కూడా మీకు చూపిస్తాను. కటింగు అంటే కొత్త వారికి బాగా యూజ్ అవుతదండి. అర్థం కాదు కదా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి. సో కొత్త వారికి కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. అంటే క్లాత్ ఫోల్డింగ్ ఎలా చేయాలి అలాగే మెజర్ ఎలా తీసేసుకోవాలి అనేసి, ఫోల్డింగ్ ఎలా చేయాలనేసి అయితే ఇందులో చెప్తానండి. ఇప్పుడు క్లాత్ వచ్చేసి 4:30 మీటర్లు ఉందనుకోండి. ఆ క్లాత్‌ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే 4 లేయర్స్ కింద ఫోల్డ్ చేసుకోవాలా లేక 2 లేయర్స్ కింద ఫోల్డింగ్ చేసుకోవాలా అనేసి ఫుల్ క్లారిటీగా అయితే ఇందులో చెప్తాను. వీడియో చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగోండి చూడండి, ఫుల్ సర్కిల్ అయితే రౌండ్‌గా వస్తది. అది హాఫ్ సర్కిల్ అంటే కొంచెమే వస్తదండి. అది సెమీ సర్కిల్ అంటే చిన్నదైతే ఇంకా పెద్దవాళ్ళకి అయితే చాలదండి. అది చిన్న పిల్లలకి మాత్రమే సెట్ అవుతది. ఇప్పుడు చూడండి ఫస్ట్ 2 ఫోల్డింగ్ ఇలా చేసేసుకోండి క్లాత్‌ని. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ ఒక లేయర్ అనేది ఇలా ఫోల్డ్ చేశాను. తర్వాత మళ్ళీ దాన్నే మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ చేశాను. ఇటు సైడ్ చూసారా 2 ఓపెన్ ఉన్నాయి, ఒకటి క్లోజ్ అయ్యి ఉంది కదా. ఇదనేది మనకి ఎదురుగా అంటే మన వైపు ఏమొచ్చి ఫుల్ ఫోల్డింగ్ ఉండేది పెట్టేసుకోవాలి. మనకి ఎదురుగా ఇలా ఓపెన్సే ఉంటాయి కదండీ, ఎలా పెట్టేసుకోవాలి. ఇగో చూసారా ఫోల్డింగ్ అనేది ఈ విధంగా వేయాలి. మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. సో ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఫస్ట్ తీసేసుకోవాలండి. నడుము లూజ్ వచ్చేసి మనకి ఎంత ఉందో దానిలో 4 భాగాల కింద డివైడ్ చేసేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇప్పుడైతే నేను ఓన్లీ పేపర్ మీదే నార్మల్గా మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ 1 ఇంచ్‌కి అయితే ఇట్లా మార్కింగ్ అనేది చేశాను. అయితే ఇప్పుడు రౌండ్ అంటే హైట్ ఉంటుంది కదండీ. ఈ హైట్ వచ్చేసి మనకి ఎంత కావాలి అంటే ఇప్పుడు మనకి బాడీ పార్ట్ పైన ఉంటుంది కదండీ. ఆ బాడీ పార్ట్‌కి వదిలేసి మిగతాది వచ్చేసి మనకి ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి ఇప్పుడు మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు నార్మల్ పేపర్ మీద కాబట్టి ఒక 4 ఇంచెస్‌కి ఇట్లా మార్కింగ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఇలా మార్క్ చేసామా, తర్వాత ఈ చివరన ఇట్లా పెట్టేసుకొని అదే ఎంతొచ్చింది 5:30 వస్తదనమాట పైనుంచి. ఇట్లా నేను రౌండ్‌గా ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను చూసారా. ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. ఇది ఫుల్ సర్కిల్ అండి. చెప్తున్నాను కదా, ఇది ఫుల్ సర్కిల్ అనమాట. ఇగోండి ఇలాగా తీసేసుకోండి. ఇక్కడ కొంచెం ఆ చివరైతే కొంచెం జాయింట్ కూడా పడుతుందండి. క్లాత్ అనేది చాలకపోతే జాయింట్ అనేది పడుతుంది, చూసుకోవాలి. సో ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చూడండి. కటింగ్ చేసాక అప్పుడు ఓపెన్ చేస్తాను దాన్ని పేపర్ని. అప్పుడు మీకు నీట్‌గా కన్‌ఫ్యూజ్ లేకుండా తెలుస్తదనమాట. ఇగోండి ఇలాగా ఇదే క్లాత్ అనుకోండి. క్లాత్ అయినా సరే సేమ్ ఇదే విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. మెజర్ కూడా అదే విధంగా తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇగోండి ఇట్లా వచ్చింది కదా, ఇలాగనమాట. ఇక్కడ జాయింట్ వచ్చిందనుకోండి చిన్న, కట్ చేసుకోండి. ఇగోండి ఇలాగా చూసారు కదా, 2 వైపులా ఇట్లా వస్తుంది. ఇదేంటంటే ఫుల్ సర్కిల్ అనమాట. ఫుల్ సర్కిల్ అయితేనే ఇట్లా వస్తుందండి. ఇది చూసారా ఇక్కడట ఇది ఇలాగా మనము బాడీ పార్ట్ ఉంటుంది కదండి, ఆ బాడీ పార్ట్కి జాయింట్ చేస్తాం కదా, ఇలా వస్తుంది కరెక్ట్గా. ఇప్పుడు ఇది పేపర్ దళసరి మీద కొంచెం ఇది అవ్వట్లేదు కానీ నార్మల్గా సో నార్మల్ క్లాత్ అయితే దగ్గరికి అయిపోద్దండి. చివర్ల షేప్ కూడా నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట. ఇది ఫుల్ సర్కిల్. దీనికి కావాల్సిన క్లాత్ ఎంత అంటే 4 లేదంటే 4.5 వరకు అయితే మనం తీసేసుకోవచ్చండి ఫుల్ సర్కిల్కి క్లాత్ అనేది.
ఫుల్ గేరా వచ్చేస్తుంది. ఇందులోనే ఇప్పుడు హాఫ్ సర్కిల్ కూడా చూపిస్తాను. ఇదిగోండి 4.5 అంటే 2 పీసులు, ఫ్రంట్ వైపు ఒకటి, బ్యాక్ వైపు ఒకటి, రెండిటికి 2.5 2.5 అట్లా ఉంటే లేదంటే 4 మీటర్ల క్లాత్ అయినా సరిపోద్దండి. మరి బాడీ ఎక్కువ నలుగైతే 4.5 అయితే ఉండాలి, లేదు సన్నంగా 4 మీటర్లు అయితే కావాలండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇది చూపించాను కదా ఫుల్ సర్కిల్. ఇప్పుడు ఇందులోనే హాఫ్ సర్కిల్ చూపిస్తాను చూడండి. ఇది ఫుల్ కాబట్టి ఇందులో ఒకటి తీసేయండి. ఒకటి తీసేసాక ఇప్పుడు ఒకటి ఉంది కదండి, ఇది పక్కకు పెట్టేస్తాం. ఇది అనమాట. ఇప్పుడు చూసారా, ఇది ఒకటి ఫోల్డింగ్ చేశాను ఈ మిడిల్లోకి, ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సో ఇప్పుడైతే నడుము లూజ్ మళ్ళీ మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసాం కదా, దీనికైతే చెప్పాను కదా 2.5 మీటర్ అయితే సరిపోద్దండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగ మనకి ఇది ఓన్లీ 4 లేయర్స్ కాదండి, ఓన్లీ 2 లేయర్స్ మాత్రమే వస్తుంది కదా, ఫ్రంట్ బ్యాక్ ఇదే వచ్చేస్తుంది అనమాట. దీనికి కావాల్సిన క్లాత్ వచ్చేసి 2.5 లేదంటే నార్మల్గా అయితే 2 మీటర్లు అయితే సరిపోతుందండి. ఇగోండి మరి ఎక్కువైతే రాదు సర్కిల్ అనేది. ఇగోండి ఇప్పుడు చూపించాను కదా, ఈ విధంగా వస్తుంది. 2 పీసులు ఎదురెదురుగా ఇట్లా వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, ఇదైతే హాఫ్ సర్కిల్ అనమాట. దీనికైతే 2.5 లేదంటే 2.5, నార్మల్గా 2 మీటర్లు ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఇప్పుడు మళ్ళీ చిన్నదనమాట, సెమీ సర్కిల్ అంటారండి. అదైతే చిన్నపిల్లలకి మాత్రమే సెట్ అవుతుందండి, పెద్దవాళ్ళకి అయితే చాలదు. దానికి 1.5 మీటరు లేదంటే 1.5 కావాలి. ఇప్పుడు చూసారా, దీనికి మనం బాడీ పార్ట్ అనేది ఇప్పుడైతే ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ నడుము దీనికి వచ్చేసి బాడీ పార్ట్ అనేది జాయిన్ చేస్తాము. ఇది హాఫ్ సర్కిల్ అనమాట. ఇది కొంచెం పర్వాలేదు, కొంచెం బాగానే కనిపిస్తుందండి. ఇదిగోండి ఇలాగా ఫుల్ సర్కిల్ అయితే చెప్పాను కదా ఇందాక, ఫుల్ సర్కిల్లోన హాఫ్ అనమాట. ఈ హాఫ్ సర్కిల్ క్లాత్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ ఫుల్ సర్కిల్ అయితే ఈ విధంగా వస్తుంది, హాఫ్ సర్కిల్ అయితే ఇట్లా వస్తుంది. ఈ చివరి వచ్చేసి రౌండ్ వస్తుంది. కొంచెం క్లాత్ ఇక్కడ చాలదులండి, చాలకపోతే ఆ చివరిని కొంచెం క్లాత్ అనేది కుట్టేసుకుంటే సరిపోద్ది. కుట్టేసుకొని ఇంకా రౌండ్గా పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫుల్ సర్కిల్ మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది ఫుల్, ఇందులో హాఫ్ తీసుకుంటే హాఫ్ సర్కిల్ అనమాట. చూసారు కదా, కొత్తగా నేర్చుకునే వారికి అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి. అంటే క్లాత్ ఎంత తీసుకోవాలో తెలియదని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకోసం అయితే ఈ వీడియో చేశానండి. వీడియో చివరి వరకు చూసారే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇదైతే మినిమం బేసిక్ అండి, ఇది హెవీ ఏమీ కాదు. బాగా వచ్చిన వాళ్ళకైతే ఇదైతే అంత అవసరం లేదండి. నార్మల్గా కొత్తగా నేర్చుకునే వారికి స్టిచ్చింగ్ స్టార్టింగ్లోనే కన్ఫ్యూజ్ ఉంటుంది కదా, వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. ఇదిగోండి చిన్న సర్కిల్ అయితే ఇందాక హాఫ్ ఫోల్డింగ్ కట్ చేసాం కదా, అందులోనే మళ్ళీ ఇది ఫోల్డింగ్ చేశాను అనమాట. ఇది చిన్న సర్కిల్ అంటారు. ఇదిగోండి ఇది హాఫ్ సర్కిల్లోనే మళ్ళీ అది ఫోల్డింగ్ చేశాను కాబట్టి అది చిన్న సర్కిల్. దానికైతే పెద్దవారికి అయితే చాలదండి, ఓన్లీ చిన్న పిల్లలకైతేనే అది సరిపోద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది. అది తక్కువ క్లాత్ అయితే 2 మీటర్లు అంటే హాఫ్ సర్కిల్ అనుకోండి, 2.5 తీసుకున్నాం అనుకోండి, కొంచెం ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది. అది జాయింట్ చేసేసుకొని రౌండ్గా కట్ చేసుకోవడమే. సో చూసారు కదండి, ఈ విధంగా కొత్త వారికి అయితే బాగా ఉపయోగపడుతుంది అని అయితే ఈ వీడియో. సేమ్ ఇదే విధంగా క్లాత్ మీద కూడా కట్ చేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుందండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.